శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాస అర్పణమస్తు. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమందరం వీక్షిస్తూ ఉన్నాం.
లోకం భగవంతునికి చెందినదిగా గ్రహించి అందుకు తగ్గట్టుగా కర్తవ్యాలను నిర్వహించినప్పుడు అది ఆత్మసాధన అవుతుంది. ఈ లోకంలో భగవంతుణ్ణి దర్శించడం ఎలా? అందుకు మొదటి సోపానం మనలో భగవంతుణ్ణి దర్శించడమే. శరీరం, మనస్సు, ప్రాణం, బుద్ధి, ఆత్మ అనే 5 కలయికే కదా మనిషి అంటే. ఈ విధంగా మనస్సు, ప్రాణం, బుద్ధి కలయికను జీవుడు లేక ప్రాణమని చెబుతారు. సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు మనలో ఆత్మగా కొలువుదీరి ఉన్నాడు. మనలోని ఆ భగవదంశయే ఆత్మ అని గమనించి మనం ఇప్పుడు సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంటే మనలో ఉన్నటువంటి నిత్య కళ్యాణ యజ్ఞం ఒకటి జరుగుతూ ఉన్నది. ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేసే ప్రతిదీ కూడా నిత్య కళ్యాణంతో సమానమే. కావున ప్రతినిత్యము ఈ కళ్యాణ మహోత్సవం అనేటటువంటి గొప్ప సుదీర్ఘమైనటువంటి అంశం మనందరి ఆత్మకు అంటిపెట్టుకుని ఉండేటటువంటి కైంకర్యంగా మనం భావించినప్పుడు మాత్రమే ఇది ఆత్మసాక్షాత్కారానికి సంబంధించినటువంటి కైంకర్యం అని మనకు అవగతమవుతూ ఉంటుంది. అందుకనే కనిపిస్తూ ఉన్నటువంటి అయ్యవారు సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగివచ్చి భూలోక వైకుంఠమైనటువంటి వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన అనేటటువంటి దివ్యమైనటువంటి ఆ ప్రాంతంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మ సూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవా నను మన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అత్యావతార స్వరూపస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి స్థండిల ప్రతిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం క్రమకరిచన్నాదో నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంచక్రమణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసదప్తు శినమానశే సుధరత్తరిచ్చ పరిపూరితేష్ అపోభిగృహ్ణన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం సుచరకం సుధర్మ ఇదమాపశివా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశనమృణయే సహస్రయజ్ఞయా పాజాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజన్ వృతస్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి వృదేతసమావాహయామి రక్తాంబరధనమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఆసనం సమర్పయామి వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. ప్రచేతసే నమః రక్తాంబరధనాయ నమః. యాదస్పతయే నమః వరుణాయ నమః. పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంఘచక్ర సమన్వితం జగాపతిం శృంగకేతుం సుపుష్పర్ధమాహనం పూర్వాషాఢోత్మం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వేశదాత్మం హితో శంభో వైరాజందేషు హతనిధత్తాం ప్రయిష్యామ దిశో విబధానామనాదర్యామి సస్తాంతరితాం తథాతే. పద్మాకారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతిమావాహయామి వామీచికామావాహయామి సూత్రవతీతికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాయినే నమః సూత్రవత్యై నమః చిగాయై నమః సూత్రవతీతికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ నాన్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్య కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షతం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః.
శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విఘ్నర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతిగతో వ్రతాని పస్మశే ఇంద్రశ్చగిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమేవ చక్షురాదరం తద్విప్రాసో విపన్యమోజా క్రమాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సదే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ సవిధాన సవిత సర్వదాతిం సవిధానో రాసతాం దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం దత్మత్కుర్వీతో భవ్యశం యదా వై సూర్యముదేతి ఆథా నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కృమేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కృతే ఓం భూః భూర్భువస్వరామస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహంక్రమణోస్తు 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 స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి వృద్ధ్యాస్మహవ్యేర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీమేవ సరతస్సమీరాః పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానమూర్జే దధాదన మహేరణాయ చక్షసే యోమశివతమోరసస్తస్య భార్యతే హనః ఉచతీనపమాదరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోతాసపనాతమా పునంతు మాదేవ జనాః పునంతు మనబోధయ పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ పరాహిమ శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతూకుమ్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే యః పావమాని రథ్యేతి ఋషిభిः సంభృతగం రసం సర్వగం సభూతమస్యాది స్థితిదం మాతరీశ్వర పాపమానీర్యో అధ్యేతి ఋషిభిः సంభృతగం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సత్పరమధూతకం పాపమానీ స్వస్తిగనీః సుదుఃఖాహి పయస్వతీః ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణే స్మృతకం హితం పాపమానీర్తిషంతునః ఇమం లోకమధామం కామాన్ సమర్థయంతునః దేవైర్దేవైः సమాభృతాః పాపమానీ స్వస్తిగనీః సుదుఃఖాహి ఘృతశ్చితః ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణే స్మృతకం హితం येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सह वा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातुमा जातवेदामूर्जयन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातुभेषजं शन्नो अस्तुद्वपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्ति देवार्पजो मार्जयन्तां दक्षिणायान्ति शिवासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्ति शिखा पशवो मार्जयन्तां मुदीत्यान्ति स्यापवोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्ति श्रीकृष्णः संवत्सरो यज्ञपदर्मार्जयन्तामदोधराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतुम्बस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां प्रजर्विप्राणां महिषो मृगाणां
येना कृत्रा नागस्तुति दर्वणा नागं सोमः पवित्रमत्येति रेभन्ने अजामेकां लोहितशुक्लकृष्णां भक्मीं प्रजां जनयन्तीकुं स्वरूपाम् अजो केको च समानो न चेते जहात्येनां भुक्तभोगा मजोऽन्यः हगुंसश्च षट्पशुरन्तरिक्षसत्थोता वे देशादातेऽर्दुरो नसते ऋषत्वरसदृतसत्यो मसतब्जा गोचा अर्थजा अत्रिजा अर्थं बृहते वरुणाय नमः विश्वक्सेनाय नमः यदासकं यदा स्थानं प्रवेशकामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. వైవాహిక కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని అర్చక స్వాముల వారు విశ్వక్షేణుని ఆరాధన చేస్తారన్నమాట. విశ్వక్షేణం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుఫనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యాసమేతం అంటూ స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని సూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ కలశంలోకి ఈ విధంగా కళ్యాణ దేవతలను ఆవాహన చేసి వరుణదేవుణ్ణి తర్వాత ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం లోక కళ్యాణకారకం కావున నిత్య నూతనోత్సాహ కళ్యాణ వేడుకగా జగత్ ప్రసిద్ధి చెందినది స్వామివారి యొక్క కళ్యాణం. అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా పంచమృత్తికా పాలికలు. పంచమృత్తికా పాలికలు అంటే కలియుగ ప్రత్యక్ష వైకుంఠనాథుడైనటువంటి తిరుమల శ్రీనివాస ప్రభువు ఆ దివ్య క్షేత్రంలో స్వామివారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ క్రతువులో ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ సకల వస్తు ద్రవ్య మూర్తులను శుద్ధి చేసిన తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు స్వాములవారు. పంచమృత్తికా పాలికలు కనిపిస్తున్నాయి కదా, ఆ పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను నిక్షిప్తం చేసి పుష్పాలు, అక్షతలు, తులసిదళాలు, గంధము, గుణనైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్న ఆ పంచమృత్తికా పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో అనేక రకాలుగా ఈ భక్తి భావనతో మనం చేసేటటువంటి విధి విధానాలన్నీ కూడా స్వామివారికి 100% కూడా ఆత్మకు చెందేటటువంటివి కైంకర్యంగా వెలుగుతాయన్నమాట. అందుకనే సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి. మిథ్యాపరమైన సుఖ దృక్పథంతోనో లేక దుఃఖాలను చూసి చూడకుండా ఉండేటట్టుగానో కాదు. ఓం నమో వెంకటేశాయ. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హి దానర్విధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాననాగ్నివిపినాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామితామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూజనేమ సూర్యాదింద్రమసామివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసూరగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసాజతార్క్ష్యం ప్రియాదవానిశరణం ప్రబध्ये స్వస్తి సంబాధే స్వభాయన్న అస్తే శుభాగం శుభాం.
ఓం నమో వెంకటేశాయ. సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి. మిథ్యాపరమైన సుఖ దృక్పథంతోనో లేక దుఃఖాలను చూసి చూడకుండా ఉండే నటునిగానో కాదు. నిజానికి అన్నింటిలోనూ భగవంతుణ్ణి చూడడం ద్వారా దీనిని సాధించాలి. దీని భావం ఏమిటి అంటే, నువ్వు నీ భార్యతో జీవితం గడపవచ్చు, ఆమెను వదిలివేయాలని కాదు కదా. కానీ ఆమెలో నువ్వు భగవంతుని చూడాలి. మీ పిల్లల్లో భగవంతుని చూడండి. అన్నింటిలోనూ ఇలాగే చేస్తే జీవితంలోనూ మరణంలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ అన్నింటిలోనూ భగవంతుడు సరిసమానంగా నిండి ఉన్నాడు. కావున జాగృతావస్థను పొంది ఉండండి, ఆయనను కళ్ళు తెరచి చూడండి అనేటటువంటి ఒక జ్ఞాన స్వరూపమే ఎరుకతో జీవించడం. మన కల్పనతోనూ అనుమానంతోనూ రూపుదిద్దుకుంటున్నటువంటి మన లోకాన్ని త్యజించాలి. ఎందుకంటే ఈ అనుమానం అసంపూర్ణమైనటువంటి అనుభవాన్ని, మిడిమిడి జ్ఞానాన్ని, మన స్వీయ బలహీనతను ఆధారంగా తీసుకున్నది కనుక దీన్ని వెంటనే త్యజించాలి. మనం ఇంతదాకా అనుకుంటున్నటువంటి అందరూ ఉడుంపట్టుతో పట్టుకున్న లోకం మన ఊహతో రూపుదిద్దుకున్నటువంటి అబద్ధమైనటువంటి లోకమని అందరికీ తెలుసు. కానీ ఒక మమకారంతో దాన్ని ఆ విధంగా గ్రహిస్తూ ఉన్నారు. కనుక బాగా మనం అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనించిన వాళ్ళమైతే ప్రపంచానికి, వాస్తవ ప్రపంచానికి చాలా వ్యత్యాసం ఉన్నదన్న విషయాన్ని గ్రహించమని ఉపనిషత్తుల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అదొక కళ, మాయ. ఉన్నది ఒక్క భగవంతుడు మాత్రమే. శిశువులో, భార్యలో, భర్తలో అన్నింటిలోనూ ఉన్నది ఆయనే. సజ్జనుడిలో ఉన్నది ఆయనే, దుర్జనుడిలో ఉన్నది ఆయనే, పాపంలో ఉన్నది ఆయనే, పాపిగా ఉన్నది ఆయనే అనేటువంటి ఉపనిషత్తు వాక్యాన్ని మనం గమనించినట్లయితే సర్వరూపం ఇదం, అన్నిటిలోనూ స్వామివారు ఉన్నారు. అందుకనే అన్ని భూతాలయందు నన్ను అన్ని భూతాలయందు చూచువాడే యోగి అని అంటున్నాడు కదా. కాబట్టి ఆ సుదీర్ఘమైనటువంటి భావనను మనం చేసినట్లయితే ఎంత వాస్తవికతలో మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. అదే ఉపనిషత్తులన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. సుజన పద్ధతి అంటే ఒక వ్యక్తి సుజనుడో దుర్జనుడో నిర్ణయించేది అతని ప్రవర్తన మాత్రమే. సుజనులు పుణ్యాత్ములతో సంభాషించుటకు ఇష్టపడతారు, ఇతరుల గుణాల పట్ల ప్రీతిని కలిగి ఉంటారు, పెద్దలకు నమస్కరిస్తారు, చదువుల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, తన ధర్మపత్ని యందు మాత్రమే సంభోగిస్తారు, లోకమును అనుసరించి నిందకు లోను కాకుండా ప్రవర్తిస్తారు, భగవంతుని యందు భక్తిని కలిగి ఉంటారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, దుర్మార్గులతో సహవాసానికి దూరంగా ఉంటారు. అంతేకాకుండా ఎటువంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఐశ్వర్యం లభించినప్పుడు ఓర్పు వహిస్తారు, సభలందు వాక్చతుర్యంతో ప్రసంగిస్తారు, యుద్ధంలో దృఢమైనటువంటి భుజబలంతో శత్రువును ఎదుర్కొంటారు, కీర్తి పట్ల ఆసక్తితో ఉంటారు, శత్రువుల యందు వ్యసనాన్ని కలిగి ఉంటారు. అంటే శృతుల యందు, ఆ శృతుల యందు వ్యసనాన్ని కలిగి ఉండడం అంటే ఏంటి? శృతి నుంచే స్మృతులు వచ్చాయి అని దాని అంతరార్థం కనిపిస్తున్నది కదా. ప్రతిసర బంధన కైంకర్య పనులను స్వామివారి పట్ల ఎంతో శ్రద్ధతో భక్తితో అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ప్రతిసర బంధన యొక్క కైంకర్య విధులు సామాన్యమైనటువంటి విధి విధానాల్లో భాగం కాదు. అవి అసామాన్యమైనటువంటి ఒక సంకల్పానికి చిహ్నంగా స్వామివారి యొక్క విధి విధానాలతో, స్వామివారి యొక్క నిష్ఠతో, గురితో, లక్ష్యంతో, భాగవత స్పృహతో చేస్తూ ఉన్నారన్నమాట. అందుకనే ఈ యొక్క కైంకర్యంలో ప్రతిసర బంధన కైంకర్య పనులు, ఆ ప్రతిసరం అంటే దారము 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని, సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామ హస్తానికి ధరింపజేస్తారన్నమాట. కావున శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది విశేషం. కావున ఆ వంశీయులే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ తరతరాలుగా ఈ యొక్క విధి విధానాలు, కళ్యాణోత్సవ కైంకర్య విధులన్నీ కూడా చక్కగా నిర్వహించబడడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ అన్నమాట. అందుకనే మనం కూడా సజ్జనులకు సంపదలు లేకపోయినప్పటికీ ఆభరణాలు మాత్రమే ఉంటాయి. ఏమిటి అంటే సుగుణాలు. నిరంతరం దానం చేయడం వారి చేతికి ఆభరణం, సత్యం చెప్పడం వారి ముఖానికి అలంకరణం, పెద్దలకు శిరస్సు వంచి నమస్కరించడం వారికి శిరోభూషణం, పరాక్రమాన్ని కలిగి ఉండడం వారికి భుజకీర్తులు, వారి హృదయానికి స్వచ్ఛతే అలంకృతి, శృతుల శ్రవణమే వారి చెవులకు ఆభరణాలు. కనుక శృతులే ఒక వ్యసనంగా కలిగి ఉన్నటువంటి వాడే. శృతులను వ్యసనంగా కలిగి ఉండడం అంటే ఏంటి అంటే, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ విధంగా కలిగి ఉంటామో ఆ విధంగా శృతిని స్మృతిని కలిగి ఉండాలని దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం. అదిగో కనిపిస్తున్నది కదా. ఈ కార్యక్రమంలో స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఈ యొక్క
ప్రతిసర బంధన కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే అమ్మవార్ల యొక్క వామహస్తానికి ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా సన్మార్గంలో ప్రవర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో సనాతన ధర్మంలో అన్ని రకాలైనటువంటి కైంకర్యాలు ఉంటాయన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరూ సన్మార్గాన్ని అలవర్చుకోవాలి. అందుకోసం సాధన చేయాలి. పరులను హింసించరాదు, పరధనాన్ని అపహరించకూడదు, సత్యమునే పలుకవలెను, దానం చేయాలి, పరస్త్రీలకు సంబంధించినటువంటి వార్తలు చెప్పరాదు, వినరాదు, జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి, అన్ని శాస్త్రాలను సమదృష్టితో చూడాలే తప్ప వితండవాదాలు చేయరాదు, సత్కార్యాలకు అడ్డు తగలరాదు. ఈ నియమాలను సాధన చేయడమే సన్మార్గం. వీటిని సాధన చేయువారే సజ్జనులు, వారే శుభాలను పొందెదరు. ఆ విధంగా సాధన చేసిన మహాత్ముల మనస్సు సంపదలు కలిగినప్పుడు మిడిసిపడక కలువ పువ్వులా మెత్తగా ఉంటుంది. ఆపదలు కలిగినప్పుడు ఏమాత్రం చెల్లించక పెద్ద కొండ ఎందలి బండరాయి వలె కఠినంగా ఉంటుంది. కఠోరమైన బ్రహ్మచర్య నియమాలు పాటించే భార్యాభర్తలు పడకలో ఇద్దరికీ మధ్య ఒక పదునైనటువంటి కత్తిని పెట్టుకొని నిదురిస్తారు. దానికి తాకితే తెగేటంత పదునుంటుంది. యవ్వనం వికసించిన పూల తోట వంటి భార్యను పడక గదిలో ఏకాంతంలో తాకకుండా పడుకునే ఈ వ్రతాన్ని అసిధారా వ్రతం అంటారు. అసి అంటే కత్తి, ధార అంటే పదును. అసిధారా వ్రతం అంటే కత్తివాదరపై నడవడం అని కూడా అంటారు. అసాధ్యమైన విషయాలను కూడా నిబద్ధతతో ఆచరించడమే ఈ వ్రతానికి అర్థం. కాబట్టి ఇలాంటివి సనాతన ధర్మంలో ఎన్ని కైంకర్యాలు ఉన్నాయి అంటే మనకు లెక్కలేనన్ని విధి విధానాలన్నీ దేనికోసం? మన ఆత్మను పండించుకునేందుకోసం, మనల్ని ఔన్నత్యంలో చేర్చుకునేటందుకోసం, మన జీవితాన్ని మనమే సక్రమంగా నడిపించుకోవడానికి మనకు కావలసినటువంటి శాస్త్రాన్ని, విధులను, విద్యుక్త ధర్మాలను ఎలా జీవించాలో తెలిపేటటువంటి కైంకర్యాలలో భాగమే ఈ కళ్యాణోత్సవం. ఓం నమో వెంకటేశాయ. ఇంద్రశుద్ధో నాగహి శుద్ధశుద్ధాభిరుద్మిః శుద్ధారయం నిధారయ శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో రత్రాణి దాశుని శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శుధాసని మయి నేమాత్ర విడవాజనంతా మయ్యా మహ్యం జనంత మమయాన హవ్యాకోతి సత్యామన సోమే అస్తే ఏ నోమానికాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజనామే దేవీశ్వరుర్వీరుణక్రణోద విశ్వే దేవాస యహవీరయత్వం మహాస్మహి ప్రజగామాతనో ధర్మారధామత్సతే సోమరాజన్ జాతవేదో భవనశ్చరేత యహ సంజతమసో యజ్ఞనిశ్చతే అగ్నిమస్వత్థాదిని హవ్యమాహకం శమే గర్భాంజనగన్యోమయో భూః घृत प्रदीको कृतयो निरग्निकृतैः समित्वा कृतमस्यान्नम् घृत प्रशस्त्वादरितो वहन्ते घृतं पिबन् सुखितादिक्षदेवान् आयुर्ता अग्ने हविषो जुषाणो घृत प्रदीको कृतयो निरेधि घृतं पीत्वा मधुचारकव्यं पिदेव पुत्रमभिरक्षदादिवम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रथमा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तात्विषेमतस्तुरुचो वेनावः स बुद्ध्या पुपमा अस्य विष्टा सतश्च यो नमसतश्च विवः ओं भू ब्रह्माणमावाहयामि ओं भू प्रजापतिमावाहयामि ओं समपितामहमावाहयामि ओं भूर्भुवस्वरे हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमञ्जन्तदाते साधन्यं विदत्यकं सभेकं तिस्रवणं योदरासतस्मै ओं भू सोममावाहयामि ओं भवर्यज्ञाङ्कमावाहयामि ओं सवरन्तमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य ईदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयत्पन्नाकस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयत्पन्नाकस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वाजभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परोषरस पवित्रे स्तो वैष्णव्यो देवसवदप्रशोभनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे भवो अग्रे गुमोऽग्रिमं यज्ञं यथाग्ने यज्ञमिदन्धत्त युष्मानिन्द्रो व्रणीतवत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्माण्डप्रणेष्यामि यजमानवाचं यच्छाप्रणीं यज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानस्य ओं प्रणया सोमाप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणीं यज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रणया कोमप्रणीतस्वप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सुखं साधयन्तरः इदं वदन्ति घृतपृष्णापुनागसहस्रपोषं यजमानेन्यञ्चतीः ओं प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मृतावाहयामि रुद्रानावाहयामि
ఆపాపూపస్పృశ్యా శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అస్వనామావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతయే కృష్ణోభామి బ్రహ్మణే కృష్ణోభామి ఇంద్రాయ కృష్ణోభామి అగ్నయే కృష్ణోభామి సోమాయ కృష్ణోభామి అగ్నయే కృష్ణోభామి సోమాయ కృష్ణోభామి అగ్ని సోమాభ్యాం కృష్ణోభామి ప్రజాపతయే కృష్ణోభామి బ్రహ్మణే కృష్ణోభామి ఇంద్రాయ కృష్ణోభామి వసుభ్యో కృష్ణోభామి మరుద్భ్యో కృష్ణోభామి రుద్రేభ్యో కృష్ణోభామి అపవుపస్పృశ్యా శ్రీమహావిష్ణవే కృష్ణోభామి బృహత్పతయే కృష్ణోభామి మిత్రాయ కృష్ణోభామి వరుణాయ కృష్ణోభామి ఆదిత్యేభ్యో కృష్ణోభామి అస్భ్యాం కృష్ణోభామి పూష్ణే కృష్ణోభామి కక్షాయ కృష్ణోభామి కక్షదేవత సోమాయ కృష్ణోభామి ఔపాసనయజ్ఞాయ కృష్ణోభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో జ్యేష్ఠనిర్వభామి సర్వదేవేభ్యో కృష్ణనిర్వభామి ఆద్యం తృప్యతిస్త్రయామి చరం తృప్యతిస్త్రయామి అగ్నేత్యోదర్శి సమితసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితమృక్షోంతరిత ఆరాతయః ప్రత్యుష్టమృక్ష ప్రత్యుష్ట ఆరాతయః చిత్వాది స్వాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతి స్వాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్వాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆజ్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేనమ సంత్వేకా చ శతం చ సహస్రం చ ఆయుధం చ నిగితం చ ప్రగితం చ అర్పదం చ న్యర్పదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్తస్య ఇమామే అగ్నిష్టగాధేనమ సంతే ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జనాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమేత ప్రసుమా షష్టిశతసహస్రాణ్యమక్షయమర్పదమానయ అయంత యత్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వ వర్తస్వజేత ప్రత్యగాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపావోపస్పృశ్యా శ్రీమహావిష్ణవే స్వాహా బృహత్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా శ్రీభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసనయజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనివాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంద్రమణే ఉపాసనాగ్ను ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదశిష్మహోమం హోష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుమా ఓం మతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభే స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతధేవనం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతిగదో వృధాని పుష్పశే ఇంద్రశ్వగిత్యస్య ఘా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమేవ చక్షుణాదరగ్ స్వాహా తద్విప్రాసో విమన్యమో జాగ్రవాకం సస్యమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిద ప్రాసామీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
ప్రక్కన మేలుకొని ఉన్నతి మొక్కలు చూచేరొకరొకరు. కన్నుల నిత్తురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరు దేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు. బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు. అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ ప్రలంబ సూత్రోత్ఫల మాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకారమహరం వ్యక్తాక్షరప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య భరినాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావతపుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్నంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోపదే సంయమనీ రక్షోపదే సింధుమతే గంధమత్యలకాపతి యశోపదేత్యష్టదేవపనీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్ట
సమస్త లోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలగితే లవణేక్షుసునా సర్పితే క్షేరసుప్తోదకాక్షరప్తార్ణవ పరివృతే జంభో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికిం పురుషహారీనామృతపత్రాస్వకేతకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారమార్థయేషురహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షధస్రావధానే ఏకైక తిలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజబీజ పుండరీక ఆశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిరాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానధారవిర్భృక్వాదిభిర్మండాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త కుక్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినే భార్గవత్స్యమన ఆప్నవాన ఉర్వైందలమంజారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర భృగుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రకారుహేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారపతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మణో గజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తः సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు.
పుష్పమాలికా సమర్పణంలో వధూవరుల ప్రవరలు చెప్పడం ఆచారం. అయితే మహాసంకల్పం అనంతరం చెప్పేటటువంటి ప్రవరలో వధూవరుల కులగోత్తరాదుల పరంపరలు చెప్పడం సంప్రదాయం. ప్రతి ప్రవర ముందు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి కదా. ఆ విధంగా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంగీరస బార్హస్పత్య భరద్వాజత్రాస్యేయ ప్రవరాన్విత భరద్వాజస గోత్రాయ అచింత్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి. అంటే స్వామివారి యొక్క దివ్య కైంకర్యామూర్తి తత్వం అనేటటువంటిది అర్చామూర్తి స్వరూపంగా స్వామివారు ఉంటూ ఈ యొక్క కైంకర్య విధులను నిర్వహించుకుంటడం విశేషం. కనిపిస్తూ ఉన్నటువంటి మాంగళ్యం అనేటటువంటిది ఆ సుమంగళి ప్రత్యేకమైనటువంటి అంశతో ఉన్నటువంటి మంగళ సూత్రము అనగా ఆధారంతో కూడినటువంటి త్రాడు. అంటే ఒక సంకల్పానికి ప్రతీక. ఆ సంకల్పం ఎట్లాంటిది, ఏ విధమైనటువంటి స్థాయిలో ఉంటుంది అంటే వేద మంత్రాల సమన్వితంగా ఆర్షధర్మాలను పాటించేటటువంటి గొప్ప ఔదార్యంతో కూడినటువంటి ఒక ఆదర్శంతో కూడినటువంటి సూత్రమే సుమంగళీర్యం అనేటటువంటి ఒక మంగళ సూత్రం. కనుక హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పావృణో సత్యధర్మాయ దృష్టయే. సత్యం యొక్క ముఖం స్వర్ణమయమైనటువంటి తెరతో కప్పబడి ఉంటుంది. ఓ సూర్యదేవ, సత్యనిష్ఠుడైనటువంటి నేను ఆ సత్యాన్ని దర్శించడానికి తెరను తొలగించు. కాబట్టి ఈ కైంకర్య విధులన్నీ కూడా ఆంతర్యంలోకి తీసుకుంటే, అంతరింగికంగా తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి పారమార్థిక చింతన మనకు అర్థమవుతూ ఉంటుంది. అంధకారం నుండి నన్ను వెలుగులోకి తోడ్కొని వెళ్ళు లాంటి ప్రార్థనలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇది భగవంతుని కాంక్షించి వెళ్ళేటటువంటి వ్యక్తి మొదటి ప్రార్థన. అతడు అజ్ఞానమనే అంధకారంలో ఉంటున్నాడు, అందువల్ల ఆ అంధకారం నుండి వెలుగులోకి తోడ్కొని వెళ్ళమని అతడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన అంటే జపం, ధ్యానం లాంటి పలు సాధనల మూలంగా ఆ తేజస్సును దర్శిస్తాడు. ఆ తేజస్సు యొక్క కోమలత్వాన్ని, ఆకర్షణను గ్రహింపచేయడానికే సువర్ణమయమైనటువంటి తెర అంటూ ఈ మంత్రం సూచిస్తూ ఉన్నది. ఆ కోమలత్వంలోనూ ఆకర్షణలోనూ అతడు మైమరిచి అక్కడ ఆగిపోతాడు సాధకుడు. కానీ సత్యం అనేది చీకటి వెలుగు, సుఖం దుఃఖం లాంటి ద్వంద్వాలకు అతీతమైనది కదా. అందువల్ల సత్యాన్ని, వస్తువును ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలంటే అతడు తేజస్సును దాటి వెళ్ళి తీరాల్సిందే. ఆ తేజస్సు అతనికి ఎంతగా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉన్నప్పటికీ దానిని అతడు దాటి వెళ్ళి తీరవలసిందే. అందుకోసం భగవంతుని ప్రార్థించే మంత్రమే ఇది. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక వ్యక్తి జపం, తపస్సు, ఆరాధన లాంటి సాధనల మూలంగా తేజోవంతుడు, స్వర్ణమయుడు అయినటువంటి భగవంతుని దర్శనం పొందవచ్చును. ఈ యొక్క కైంకర్యాల ద్వారా, ఇలాంటి నిత్య కళ్యాణ మహోత్సవాలను దర్శించడం ద్వారా స్వామివారి యొక్క దివ్య దృష్టిని మనం ఆవాహన చేసుకుంటూ స్వామివారి యొక్క అంశ మనలో ఒక దివ్యంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మగా మనం దర్శించగలిగిన నాడు మనకు స్వామిల వారికి యొక్క అభేద స్థితి మనకు అవగతమవుతూ ఉంటుందన్నమాట. అందుకనే తేజస్సుకు ఆవల ఉన్నది నేనే అంటున్నాడు భగవంతుడు. సర్వత్రా భగవంతుడు ఉన్నాడనే అభిప్రాయంతో కర్తవ్యాలను చక్కగా నిర్వహించడం ఆదర్శప్రాయమైనటువంటి జీవితానికైన మార్గం. జీవితం ఎలాంటిదైనా సరే ఆంతరిక జీవితాన్ని కోరుకోవడం, ఆత్మను అన్వేషించడం ఎంతో ముఖ్యమైనవి. జ్యోతిర్మయ దర్శనం ఉన్నత స్థితికైనటువంటి సాధన, తేజస్సు ఆవలకు వెళ్ళడానికైన ప్రార్థన అంటూ క్రమక్రమంగా చెబుతూ వచ్చినటువంటి ఆ ఉపనిషత్తుల్లో ఎక్కడో ఉంటాయి కదా, అక్కడ చెప్పినటువంటి ప్రార్థన యొక్క సారాంశమే ఇది అన్నమాట. అందుకనే సకల జీవరాశులను పోషించి కాపాడేటటువంటి వాడవు, ఒంటరిగా పయనించేటటువంటి వాడవు, అన్నింటినీ పరిపాలించే వాడవైనటువంటి ఓ దేవా, ప్రజాపతి కుమారుడా ఓ సూర్యదేవ, నీ కిరణాలను ఉపసంహరించుకో, నీ దివ్య తేజస్సును కుదించుకో, మహిమాన్వితమైనటువంటి నీ స్వరూపాన్ని నీ కృపా కటాక్షంతో నేను దర్శించాలి. ఆ సూర్యునిలో నెలకొని ఉన్నది నేనే, తనలోని ఆత్మతత్వమే సూర్యభగవానుడిలోనూ విరాజిల్లుతున్నదని గ్రహించడం. కాబట్టి భగవంతుణ్ణి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థల యందు అదే ఎరుకతో, అదే దృష్టితో, అదే జ్ఞానంతో గమనించినట్లయితే
స్వామివారు ఎప్పుడూ వేరుగా లేరు, జీవులందలి ఆత్మానందభరితుడై సచ్చిదానంద స్వరూపంగా వెలుగుతూ ఉన్నాడు. అందుకనే ఆ విధమైనటువంటి చింతనతో ఈ కైంకర్యాలను మనం దర్శించినట్లయితే సాక్షాత్తు వైకుంఠనాథుడే సశరీరంగా ఈ మన కళ్ళ ముందు ఈ విధంగా కైంకర్య విధుల్లో నిమగ్నుడై ఉన్నాడనేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే అనుభూతిని పొంది ఆ అనుభూతిని ఏ విధంగా పొందాలి? మనకంతా కూడా అనుభూతిలోనే భాగమే కదా కనిపిస్తూ ఉన్నది. దాన్ని మనం అనుభూతి చెందుతాం, ప్రతిదీ కూడా మనం అన్వయించుకుంటాం. జీవిత లక్ష్యాన్ని సాధించినటువంటి ఋషులను వసంతకాలపు పిల్లవాయువులతో పోలుస్తారు శ్రీశంకరులు. ఇంద్రియ వ్యాపారాన్ని ఉపశమింపజేసి వాసనాశూన్యులై ప్రశాంత చిత్తులైనటువంటి మహాత్ములు పత్ర పుష్ప ఫలభరితములైనటువంటి లోకానికి హితకారి అయినటువంటి వసంతకాలపు మారుతంలా లోకోపకారం వనరిస్తూ భయంకరమైనటువంటి సంసార సాగరం నుండి స్వయంగా తాము తరిస్తూ నిర్హేతుక కటాక్షంతో ఇతరులను కూడా తరింపజేస్తూ ఉంటారు. అలాగే ఈ అనేక రకాలుగా ఉపనిషత్తుల్లో చెబుతూ ఉన్నట్లుగా ఋషి చరమస్థితి అనుభూతిని పొందినటువంటి తరువాత కారుణ్య దృక్కులతో ఈ లోకాన్ని వీక్షిస్తాడు. ఈ లోకమనే మాయ వలలో చిక్కుకొని మానవులు అనుభవించేటటువంటి బాధలు ఆయన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల వారిని అందరినీ కూడా ఆహ్వానించి జీవితం గురించి ఒక్కసారి చింతన చేయమని చెబుతారు ఆ ఋషి. అజ్ఞానమనే బురద నుంచి విడివడి జ్ఞాన ప్రకాశాన్ని పొంది ఆ ప్రకాశానికి కూడా ఆవల ఉంటున్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి భగవంతుని ప్రార్థించడం తప్ప మరో మార్గం లేనేలేదు. అందువల్ల ప్రార్థన చేయాలి, భగవంతుని కీర్తించాలి, అర్చించాలి, భావన చేయాలి. హృదయపూర్వకంగా ఆత్మను ఒడ్డి మనం ప్రవర్తించాలి. ఈ శరీరం కాలి బూడిదైపోతుంది. ఈ శరీరం అశాశ్వతం, మనస్సు అశాశ్వతం, ఇంద్రియాలు అశాశ్వతం. ఈ శరీరం నుండి వెలువడే ప్రాణం సర్వవ్యాపి అయినటువంటి మరణం లేని ప్రాణంతో కలిసిపోతుంది. ఓ మనసా, చేసిన వాటిని చింతన చేసి చూడు, మనసా చేసిన వాటిని చింతన చేసి చూడు మనసా అని మన మనస్సుకు ఎప్పుడు కూడా సర్ది చెప్పుకుంటూ ఉండాలి. ఓ మనసా, ఎందుకింత చంచలంగా పరిగెడుతూ ఉంటావు? అలర చంచలమైన ఆత్మలందున్న పరమాత్మ ఎదుటుగా ఉంటే ఎందుకు ఇలా చంచలంగా పరిగెడుతూ ఉంటావు? ఏమి సాధించాలని? ఇంకా ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? ఇంతకంటే గొప్ప కైంకర్యం, ఇంతకంటే గొప్ప పని, ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఇంకొకటి ఏముంటుంది అని మన మనస్సుకు మనం సర్ది చెప్పుకుంటే అప్పుడు అర్థమవుతూ ఉంటుంది మనం చేసేటటువంటి కైంకర్యాలు ఎంత గొప్ప స్థాయిలో భగవంతునికి ప్రతీకగా మనలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఒక నిఘంటువుగా భగవంతుని యొక్క సాహిత్యాన్ని మనం మన శరీరంలో ఉంచే ఒక అద్భుతమైన సాహిత్య నిఘంటువుగా వెలువడుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఒక దివ్యమైనటువంటి తత్వం ఎప్పుడైతే మనకు స్ఫురణకు వస్తుందో అది ప్రకాశించేటటువంటి జ్ఞానంగా మనం భావించాలన్నమాట. అందుకనే ఒక లక్ష్యాన్ని అంటిపెట్టుకుని ముందుకు సాగిపోయేటట్లుగా మనం లక్ష్యాన్ని మర్చిపోవడం కద్దు. అలాగే కొన్ని సమయాల్లో లక్ష్య తపన నీరు గారిపోతూ ఉంటుంది. అందువలన ప్రతిరోజు దానిని గురించి జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఇది భగవదాంశతో కూడినటువంటి లక్ష్యము, ఇది భగవంతుని యొక్క లక్ష్యము, ఇది భగవంతునికి సంబంధించినటువంటి లక్ష్యము. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమో సాధయే తాత్మేవ శాత్మనో బంధువు ఆత్మేవ రిపురాత్మ. ఓం నమో వెంకటేశాయ. హస్తే కురుతా అధః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదః శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే वो బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని, పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని, రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు, అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. అగ్నిరేతు ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజామంచనమృత్య భాషాత్ తథైకం రాజావరణో నమంజనాం యథేజకు స్త్రీపౌత్రమకండనోధాత్ స్వాహా. ఇమం మే వరుణస్సురుద్ధి హవమధ్యాతి ప్రణయ తామవస్సురాజకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణా వందమాన సదాశాస్తే ఇదమానో హవిర్భిః అహేణమానో వరణే హవోదృశకం సమాన ఆయు ప్రమోషే స్వాహా. తన్నో అగ్నివృణస్య విద్వాన్ దేవస్య హేణోమయాసతిష్ఠాః యజిష్టో వన్హినమస్సోషణానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమవత్స్య స్వాహా. సత్పన్నో అగ్నే మమా భవతే నిదిష్టో అస్యాపచతో వ్యష్టో అవయక్ష్మణావరణకమృణానో వేహిమృడేకం సహవో నయేధి స్వాహా. తమగ్ని అయాస్యయాసనమనసాహితః అయాసన హవ్యమోహితే జానో దేహిభిషటగ్గు స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా. అదితేన్మగ్గు స్వాహ అనుమతేన్మగ్గు స్వాహ సరస్వతేన్మగ్గు స్వాహ దేవసవిద ప్రాసామిః. శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఉపాసనాగ్ను లాజహోమం హోష్యే. అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుమా. ఇమాన్ లాజానామిత్యభిఘార్య. ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఊదాయుషాస్త్వాయుషో దోషధేనాగుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అనే. విశ్వాభుతత్వయా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః. ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యన్నార్యుబభ్రూతేక్నౌ లాజానా వపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామృతాగుం అను. విశ్వాభుతత్వయా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం
ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनागुम्रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाबुधत्वया वयन्धारा बुधन्या इमा अतिगाहे महित्विषः ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासावीः श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणि उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्वैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुमा अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेवनं समूढमस्यमागं श्री स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि विशदगतो व्रतानि विस्पशे इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ते सूर्यः दिमेव चक्षुरातरग् स्वाहा तद्विप्रासो विपञ्चमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणि उपासनाग्नौ कर्मसात्पुण्यार्थं उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितः प्रसुमा ॐ यदस्य कर्मणोऽतिनीरजं यत्वान्योनि महाकरम् अग्निष्टस्मिष्टकृत्वित्तान् सर्वकृष्टिष्टकं जुहरं करोतु स्वाहा ॐ येधोऽस्येधि श्रीमहि स्वाहा समितिशितेजोषितेजोमगिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्पा सप्तऋषयः सप्तधामप्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरावृत्वा कृतेन स्वाहा रतधानविद्वान् नष्टभृतेन पूर्णमाहुञ्जुः मे मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं जौर्भुक्तं पृथ्वी भुक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरश्चैव भुक्तं अग्निर्जैनं वेद जैनं जैनं पृथ्वी जीर्णं वोषधि वनस्पतिगन्धर्वाप्सरश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविषा घृतेन समादित्येन वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिर्नङ्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरश्चैव तृप्यन्तां मे दक्षिणतः पितरपितामहः प्रपितामहाश्चाक्षय्यमस्तु तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासावीः आवाहन देवताभ्यो नमः गिरासकं गिरास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसिनं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्येजुहोमि अक्षितमसि मामे एक्ष्येष्ठाः वरशिष्टाकक्वरेष्टो क्रम्वचो अपावधीन् त्वेषं वचो अपावधेक स्वाहा पृथिव्या दिवो वा विष्णुपतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् प्रसमुख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पुरुषदयस्थदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जपदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषां दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम्
ఆపోహిష్టామయోభవస్థానపూర్జే తథాతన మహేరణా యతిక్షసే యోపశివతమోరసస్తస్య భార్యతే హనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామమో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః జిత్తేగ్నే తేజస్తేనాహం తేజస్మి భూయాసం జిత్తేగ్నే వర్చస్తేనాహం వర్చస్మి భూయాసం జిత్తేగ్నే హరస్తేనాహకం హరస్మి భూయాసం మయ మేధాం మయ ప్రజాం మయజ్ఞస్తేజో దధాత మయ మేధాం మయ ప్రజామయింద్రయింద్రయం దధాత మయ మేధాం మయ ప్రజామయ సూర్యో భ్రాజో దధాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉపాసన యకృతంతమయా దేవ పరిపూర్ణం తదస్తునే ప్రాయశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని మయి తాని శేషామజేనానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాచా మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి ఇత్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాద్రఘాయ సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః జనాసుకం జనాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః గుడోపహార నివేదయామి అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహార నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యథాసుకం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటే లాజాలు అంటే పేలాలు అని అర్థం. వరుడు వధువు సహాయంతో హోమం చేయించడం ఈ కైంకర్యం యొక్క విశేషం. భర్తకు దీర్ఘాయువు కలగాలని, తాను దీర్ఘసుమంగలిగా ఉండాలని భావించడం లాజహోమంలో ఉండేటటువంటి ఆంతర్యం. కనిపిస్తూ ఉన్నటువంటి పూర్ణచంద్రుని యొక్క ప్రతిబింబ రూపమైనటువంటి స్వామివారు ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారో మనం దర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు వారణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్య విధులు అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. తరువాత అక్షతారోపణం అనేటటువంటి కైంకర్యం కూడా మనం దర్శిస్తుంటాం. తలంబ్రాలు పోయడం అక్షతారోపణం. వధూవరులు ఒకరి తలపై మరొకరు పసుపుతో తడిపినటువంటి అక్షతలను దోషిళ్లతో పోసుకోవడం, దూర్వాంకురం, పువ్వులు, గంధం, నవముక్తికాలు కలిసినటువంటి అక్షతలను స్వామివారి మీద దేవేరులకు సమర్పించడం ఈ తంతు ప్రత్యేకత. ఈ సందర్భంలో వాయించేటటువంటి ప్రత్యేకమైనటువంటి సన్నాయి వాయిద్యం ఎంతో ప్రత్యేకమైనటువంటి సునాదభరితమైనటువంటిదై ఉంటుందన్నమాట. కనుక మాంగళ్యధారణ అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం మనం ముగిసిన తరువాత లాజహోమం, ఆ తదుపరి మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. మాలా పరివర్తనం అంటే స్వామివారు ధరించినటువంటి ఆ రకరకాల పుష్ప విశేషాదులతో కూడినటువంటి ఆ మాలను అయ్యవారి మెడ నుంచి తీసి అమ్మవార్లకు సమర్పించడం, అదేవిధంగా అమ్మవార్ల కంఠసీమకు అలంకరించబడినటువంటి అదే మాలను తిరిగి స్వామివారికి అలంకరింపజేయడం మాలా పరివర్తన కైంకర్యము అంటారనమాట. కావున శ్రీదేవి భూదేవి సతులతో శ్రీ వెంకటేశ్వర ప్రభువు ఎంత గొప్ప దేదీప్యమానమైనటువంటి దివ్య మనోహరుడో, ఎంత సుందర స్వరూపమో, ఆ నిండు పూర్ణ చంద్రుడే సాటిరాడా అన్నట్లుగా ఆ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మనం దర్శించవచ్చు. స్వామివారు కళ్యాణంలో మరింత అందంతో ఉంటారని ప్రతీది అనేది మనం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ప్రత్యక్షంగానే ఆ అనుభూతిని మనం దర్శిస్తూ ఉన్నాం. కావున ఈ యొక్క ఆత్మసాక్షాత్కారము అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక మాట దేనికి సంబంధించింది అంటే, ఇలాంటి కైంకర్యాల ద్వారా మనం ఆత్మకు అంటిపెట్టుకునేటట్లుగా ఈ కైంకర్యాన్ని ఆస్వాదించడం, అది అసలైన కళ్యాణానికి ఒక పరాకాష్ఠ తత్వం. కావున అయ్యవారు అలంకరించినటువంటి ఆ మాలా పరివర్తనం, రకరకాల పుష్ప విశేషాదులతో కూడినటువంటి ఆ మాలను శ్రీదేవికి భూదేవి అమ్మవార్లకు సమర్పించి, మళ్ళీ అమ్మవార్ల యొక్క కంఠసీమకు అలంకరించబడినటువంటి ఆ మాలను మళ్ళీ తిరిగి స్వామివారికి అలంకరింపజేస్తున్నారు అర్చక స్వాముల వారు. కావున విధి విధానాలన్నీ కూడా ప్రతినిత్యము ఈ విధంగా అర్చక స్వాముల వారు నిర్వహించేటటువంటి ఈ కైంకర్యం వైఖానస ఆగమోక్తం అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి సంప్రదాయం. కనుక ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు కూడా స్వామివారు కొత్తగానే కనిపిస్తూ ఉంటారు. అందుకే నిత్య నూతనోత్సాహం అనేటటువంటి మాట మనం వింటూ ఉంటాం.
ఎందుకంటే ఎప్పుడు కొత్తది ఉత్సాహాన్ని ఇస్తుంది. కావున నిత్యనూతనోత్సాహానికి కారణమైనటువంటి స్వాముల వారు ఇదిగో ఈ కళ్యాణ వేడుక ద్వారా అమ్మవార్లను ఇరుదేవేరులను స్వామివారి చెంత ఉంచి ఇప్పుడు అసలైనటువంటి అక్షతలను చల్లడం, ఈ అక్షతారోపణం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించడానికి సంసిద్ధపరిచారు అర్చక స్వాముల వారు. అదిగో కనిపిస్తున్నటువంటి అనేక మంది భక్తుల యొక్క హృదయం ఆ అక్షతలుగా మారి స్వామివార్ల అమ్మవార్ల యొక్క శిరస్సును తాకబోతున్నాయి. ఆ స్వచ్ఛమైనటువంటి కల్మషం లేనటువంటి భక్తాదుల యొక్క పవిత్రమైనటువంటి మనస్సులు అక్షతలుగా మారి ఇప్పుడు కాసేపట్లో అమ్మవార్ల యొక్క శిరస్సును అధిరోహించబోతూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి